హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక ఎమ్మీ అయినటువంటి క్రీమీ అయినటువంటి ఎంతో టేస్ట్గా ఉన్న గజరేలా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. గజరేలా అంటే ఖీర్ కాదండి, ఖీర్ మాత్రం కానే కాదు. ఇది సపరేట్గా చేస్తారు. ఈ విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఇందులో మనము వాటర్ అనేది అస్సలు యాడ్ చేయము. చాలా క్రీమీ టెక్స్చర్తో వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. దీని తయారీ కోసం అనేసి నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకున్నాను. ఉంటే బాస్మతి వేసుకోండి. అందరి దగ్గర బాస్మతి అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను నార్మల్ ఇంట్లో మసూరా రైస్తోనే చేస్తున్నాను అనమాట. ఈ రైస్ మాత్రం మనకు 6 అవర్స్ వరకు నానాలండి. అలాగే క్యాషూ నట్స్ని కూడా ఒకసారి వాష్ చేసి అది మిల్క్లో నానబెట్టేసుకుందాము. రైస్ మాత్రం 6 అవర్స్ అట్లీస్ట్ నానాల్సిందే అండి. లేకపోతే ఓవర్ నైట్ అలా పెట్టేసుకున్నా పర్లేదు. అంటే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి మనకు 6 అవర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. క్యాషూ నట్స్ కూడా నేను ఒక 20 క్యాషూస్ తీసుకున్నానండి. తర్వాత ఫ్రెష్గా ఉన్న క్యారెట్స్ అండి, కొంచెం స్వీటిష్గా ఉన్నవి మనము సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం ఒక్కొక్కసారి మనకు వగరుగా కానీ అంతగా టేస్టీగా అనిపించవు. అవి మాత్రం అవాయిడ్ చేసుకోవాలి. అదర్వైజ్ మన ఖీర్ అంతా గజరేలా ఖీర్ మొత్తము టేస్ట్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి క్యారెట్స్ని మనము సెలెక్ట్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలండి. కొంచెం లావుగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. మరీ సన్నగా తురుముకోవద్దండి, ఎందుకంటే అవి మనకు తినేటప్పుడు పంటి కింద తగిలాలి అనమాట తురుము అనేది. చూస్తున్నారు కదా, నేనైతే 3 క్యారెట్స్ పెద్దగా ఉన్న 3 క్యారెట్స్ తీసుకొని తురిమేసి పక్కన పెట్టుకున్నాను. మనకు రైస్ కూడా నానిపోయిందండి. హాఫ్ ఆఫ్ ద రైస్, హాఫ్ అంటే కాస్త ఎక్కువ పోర్షన్లో రైస్ మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఆల్రెడీ పాలల్లో నానబెట్టిన క్యాషూ నట్స్ లేదా జీడిపప్పును కూడా జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే బాదం పప్పులు కూడా నేను ఒక 15 బాదామ్స్ ఆల్మండ్స్ తీసుకున్నానండి. అవి నానబెట్టేసి పీల్ తీసి పెట్టాను పక్కన. బాదాము, కాజు, రైస్ ఇవన్నీ కాస్త మిల్క్ వేసుకొని పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మరీ స్మూత్గా ఏం అవసరం లేదు, కాస్త కోర్స్గా ఉంటే బాగుంటుంది అనమాట. ఈ గజరేలా స్వీట్ అనేది మనకు ఎక్కువ నార్త్ ఇండియన్లో చాలా ఫేమస్ అయిన డిష్ అండి. ఇది మన సౌత్లో అంతగా ఎక్కువగా చేసుకోరు. ఇందులో మనకు అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే క్యారెట్స్ వేస్తున్నాం కాబట్టి మనకు చాలా క్యారెట్స్లో బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇందులో మనము వాటర్ యూజ్ చేయము, ఓన్లీ మిల్క్ అనుకున్నాం కాబట్టి పాలతోనే ఆ మిక్సీలో ఉన్న మొత్తం పేస్ట్ని కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్యారెట్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సోడియం లెవెల్ను అంటే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. వైటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ని బాగా ఎన్హాన్స్ చేస్తుందండి, బూస్టప్ చేస్తుంది అనమాట. వైటమిన్ కే ఉంటుంది. బోన్ హెల్త్కి మంచిది. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్, బ్రాంకైటిస్, వూండ్ హీలింగ్ ఇది కూడా మనకు బాగా సహాయపడుతుంది అనమాట. స్కిన్కి అయితే అసలు చెప్పనవసరం లేదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విజన్కి అయితే చాలా మంచిది, ఐ హెల్త్కి. తర్వాత ఒక సాస్ ప్యాన్ కానీ ఒక కడాయి కానీ తీసుకొని కొంచెం థిక్ బాటమ్ ఉన్న తీసుకోవాలండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు హోమ్ మేడ్ ఘీ యాడ్ చేశాను నేను. మీ దగ్గర ఏది అవైలబుల్గా అంటే అది తీసుకోవచ్చు. ఘీ కాస్త వేడైన తర్వాత క్యారెట్స్, మనము తురుము పెట్టుకున్న క్యారెట్స్ని చక్కగా ఘీలో వేపుకోవాలి. అది కాస్త టైం పడుతుంది కాబట్టి ఇంతలోపల మనము ఇక్కడ రైస్ మిగిల్చిన పెట్టుకున్నాం కదండి, మనము నానబెట్టిన రైస్ని కూడా ఒకసారి చేత్తోనే కొంచెం బాగా క్రష్ చేసుకోవాలి అనమాట. సైమల్టేనియస్గా ఇవి కూడా కలుపుకుంటూ ఉండాలి మనము. క్యారెట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు, హోల్ మిల్క్ తీసుకున్నానండి నేను. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1.5 లీటర్ తీసుకున్నాను. చక్కగా క్యారెట్స్ కుక్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రెండు ఒకేసారి కుక్ అయిపోతాయి అన్నమాట.
సైడ్స్కి మనకు మీగడ అనేది అంటుకుంటూ ఉంటుంది. అవి మనము బాగా కలుపుకుంటూ ఆ మీగడని చుట్టూ మనకు ఇట్లా అలా ఫామ్ అయిపోతుంటుందండి. అలా స్క్రేప్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ మనము ఆ క్యారెట్ మిక్చర్లోనే యాడ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మాడు వాసన లాగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మనకు రైస్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు క్యారెట్ రైస్ కుక్ చేసుకోవాలి మిల్క్లోనే. చూడండి ఇంకా కాస్త పలుగ్గా అనిపించింది కాబట్టి నేను ఇంకా కాసేపు కుక్ చేస్తానన్నమాట. లిడ్ పెట్టేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటేసే ఛాన్సెస్ ఉంటాయి. మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి కంటిన్యూస్గా. ప్రొసీజర్ చాలా ఈజీ. కాకపోతే ఓపిక కొంచెము ఈ కంటిన్యూస్గా స్టిరింగ్ అనేది ఉంటుందన్నమాట. కలుపుకుంటూ ఉండాలి. ఘీ ఎక్కువ పట్టదండి. రైస్ ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఆల్రెడీ క్యాషూ నట్ పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి ఇక విగరస్గా కలుపుకుంటూ ఉండాలండి. కాస్త కూడా మనము బ్రేక్ ఇవ్వకూడదు అనమాట, అడుగంటేస్తుంది. చక్కగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ టైంలో మనకు ఖీర్ గజ్రేల కన్సిస్టెన్సీ కూడా కాస్త థిక్గా అవుతుందన్నమాట. ఇంతసేపు కాస్త పల్చగా ఉంటుండే టెక్స్చర్ ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీలో చేంజ్ అవుతుందండి. మనం ఆ పేస్ట్ వేసాం కాబట్టి జీడిపప్పు పేస్ట్ విగరస్గానే కలుపుకుంటూ ఉండాలి. ఇది మరి ఎక్కువ స్వీట్ లేకుండా తర్వాత నెయ్యి ఘీ ఎక్కువ అసలు ఏమీ ఉండదండి. ఇక మిల్క్ కాస్త షుగర్తోనే మనకు క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. ఇది జాగరీ కానీ బెల్లం కానీ వాడము. నేనైతే 100 గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి మీ అభిరుచిని బట్టి షుగర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మేము మరి ఎక్కువ స్వీట్ మా ఇంట్లో ఇష్టపడండి కాబట్టి నేను మైల్డ్గానే వేసుకుంటాను. షుగర్ వేసిన తర్వాత ఇలైచీ పౌడర్ అండి, 1/4 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ యాడ్ చేశాను. మీకు ఇలైచీ పౌడర్ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే సోంఫ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కానీ అదే సినమిన్ స్టిక్ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. కలుపుకుంటూ ఉండాలండి. తగ్గించి కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటుంటాలి. తర్వాత ఇవి ఆల్మండ్స్ అండి. నేను ఆల్రెడీ ఇది నానబెట్టేసి పైన పొట్టు తీసి పెట్టాను. పొడుగుగా ఇలా పీసెస్గా కట్ చేసుకున్న పిస్తా పప్పు, పిస్తాషియో, ఆల్మండ్స్ రెండు కూడా నేను కట్ చేసి యాడ్ చేశాను. ఇక వేడిగా మధురమైన గజరేలా స్వీట్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయింది. వేడిగా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 డే వరకు లోపల కన్జ్యూమ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఫెస్టివల్స్ కానీ ఎవరైనా ఇంటికి గెస్ట్స్ ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కదా, హెల్దీ ఐటము, టేస్టీ ఐటమ్. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. పైనుండి కాస్త ఆల్మండ్స్ పిస్తా పప్పు యాడ్ చేసుకొని వేడిగా కానీ కాస్త చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేయండి. ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సమ్మర్లో అయితే కూల్గా సర్వ్ చేసుకోవచ్చు, వింటర్లో అయితే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాయ్ చీజ్ యువర్స్. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్తో మన గజరేలా స్వీట్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని అందించండి మీ ఫ్రెండ్స్కి, మీ గెస్ట్స్కి, మీ ఇంట్లో పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా చాలా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తారని హోప్ చేస్తున్నాను. ఇంత మంచి రెసిపీ చూపిస్తున్నాను కదండి, లైక్ చేయొచ్చు కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.